చిన్న చిన్న వర్డ్స్ ఉన్నాయి. దీన్ని మీరు డే 3లో ప్రాక్టీస్ చేస్తే డే 1 డే 2 అనేది దీంట్లో కవర్ అయిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ALL సెమీకోలన్ స్పేస్ ASH సెమీకోలన్ స్పేస్ ASK సెమీకోలన్ స్పేస్ ADD సెమీకోలన్ స్పేస్ HAS has semicolon space HAD had semicolon space SAD sad semicolon space LAD lad semicolon space KAD cad semicolon space. మీరు ఆలోచించవచ్చు నేను ఎందుకు ఈ చిన్న చిన్న వర్డ్స్ని లైక్ ఆల్ హ్యాష్ యాస్క్ అనేది ఉన్నాయి కానీ క్యాడ్ ల్యాడ్ లేవు కదా వర్డ్స్ నేను ఎందుకు ప్రాక్టీస్ చేపిస్తున్నాను అంటే ఈ స్కిల్లో మనము హోమ్ రో అంతా కవర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం కవర్ చేస్తున్నాం? హోమ్ రో అంతా కవర్ చేస్తున్నాం. సో ఒకసారి చూడండి, హోమ్ రోలోనే మనకి ASDF సెమికోలన్ LKJ స్పేస్ అనేది ఉన్నాయి. సో ALL ఆల్ సెమికోలన్ ASH సెమికోలన్ ASK సెమికోలన్ స్పేస్ యాడ్ సెమికోలన్ స్పేస్ హ్యాస్ సెమికోలన్ స్పేస్ హ్యాడ్ సెమికోలన్ స్పేస్ సాడ్ సెమికోలన్ స్పేస్ ల్యాడ్ సెమికోలన్ స్పేస్ క్యాడ్ సెమికోలన్ స్పేస్. ఎంత ఫాస్ట్గా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా మీకు ఈజీగా ప్రాక్టీస్ అవుతుంది. సో వెనకాల మీకు ఎలాంటి సౌండ్స్ వినిపించినా జస్ట్ ఇగ్నోర్ దట్. సో మీ ముందే నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత ఫాస్ట్గా టైప్ చేస్తాను, ఒకసారి బాగా చూడండి. సో మీకు ఎలాంటి మిస్టేక్ జరిగినా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. సో ఆల్రెడీ మీకు తెలుసు మీ మజిల్ మెమొరీ అప్డేట్ అవ్వాలి అంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ఓకే, ఆల్ మీకు ఎలాంటి మిస్టేక్ వచ్చినా కంటిన్యూ చేయండి. తర్వాత ఆటోమేటిక్ మీకు మజిల్ మెమొరీ అనేది అప్డేట్ అయిన తర్వాత కళ్ళు ముచ్చుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మనం రెగ్యులర్గా ఇలా డైలీ ఒక 10 లైన్స్ లేదా 15 లైన్స్ లేదా 100 లైన్స్ లేదా 200 లైన్స్ మీకు ఇష్టం వచ్చిన టార్గెట్ ఒక స్టాప్ వాచ్ దగ్గర పెట్టుకొని లేదా ఫోన్ని టైమర్ పెట్టుకొని డైలీ ఈ వర్డ్స్ ఆల్, యాష్, ఆస్క్, యాడ్, హ్యాజ్, హ్యాడ్, సాడ్, ల్యాడ్, క్యాడ్. డే 3లో మనము డే 1 and 2ని కంప్లీట్ చేసినట్లు అవుతుంది. హోమ్ రో అంతా మనకి ఈ వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేస్తే ఈజీగా హోమ్ రో అనేది కవర్ అయిపోతుంది. ఈ వర్డ్స్ కేవలం హోమ్ రోస్కి మంచిగా ప్రాక్టీస్ చేయించడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను, రైట్? ఈ వర్డ్స్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇది మీరు 5 లైన్స్ to 10 లైన్స్ ప్రాక్టీస్ చేయాలి. దీనిని ఒక పారాగ్రాఫ్ అనుకొని స్టార్ట్ చేయండి. సో సింగిల్ ఇన్వర్టెడ్ కామా ఇక్కడ ఉంది కదా, ఈ సింగిల్ ఇన్వర్టెడ్ కామా దీన్ని కూడా మీరు యూజ్ చేయాలి. ఇది ఎలా యూజ్ చేస్తారు అంటే ప్రతి 10 లైన్స్ తర్వాత, ఇప్పుడు నేను 5 లైన్స్ చేసినాను కదా, ఇలా 5 లైన్స్ నేను కంప్లీట్ చేసినాను. ఈ 5 లైన్స్ తర్వాత 10 లైన్స్ అయినాక మీరు సెమికోలన్ పక్కన ఉండే ఇన్వర్టెడ్ కామాని యూజ్ చేయాలి. ఇన్వర్టెడ్ కామాని ఎలా యూజ్ చేస్తారు అంటే లాస్ట్ రైట్ సైడ్లో ఉన్న చిన్న ఫింగర్ మనం ఏదైతే సెమికోలన్ మీద పెడుతున్నామో అదే ఫింగర్ని కింద, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు జావీద్, జావీద్కి ముందు సింగిల్ ఇన్వర్టెడ్ కామాని ప్రెస్ చేసి జావీద్ అని ప్రెస్ చేసి మళ్ళీ సింగిల్ ఇన్వర్టెడ్ కామా స్పేస్ సింగిల్ ఇన్వర్టెడ్ కామా జావీద్ స్పేస్ సింగిల్ ఇన్వర్టెడ్ కామా జావీద్ సింగిల్ ఇన్వర్టెడ్ కామా స్పేస్. ఇలా నేను ప్రాక్టీస్ చేస్తాను, రైట్? ప్రతి 10th లైన్ తర్వాత సింగిల్ ఇన్వర్టెడ్ కామాని ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే చాలా తక్కువ యూస్ఫుల్ అది అయ్యేది. అందుకని కేవలం ఈ చిన్న వర్డ్స్ హోమ్ రో పైన ప్రాక్టీస్ చేసి మీ వర్డ్స్ని లేదా మీ నంబర్ని, మీ పేరుని, లేదా మీ గర్ల్ ఫ్రెండ్ పేరుని, లేదా మీకు ఇష్టం వచ్చిన వారి పేరుని ఫస్ట్ అండ్ లాస్ట్ చిన్న ఇన్వర్టెడ్ కామర్స్ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ నంబర్స్ అనేది నోట్ చేసుకోండి, ఈ లెటర్స్ అనేది నోట్ చేసుకోండి. సో ఇది మన డే 3, రైట్?